హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు ఏమంటే మా యాపీ చాలా ఎర్లీగా లేసేసింది. ఏమంటే నార్మల్‌గా స్కూల్ 8కి వెళ్తారు వీళ్ళు. అలాంటప్పుడు 6:30 నుండి లేపుతా ఉంటాను. సో, అలా 7కి లేస్తారు, రెడీ అవుతారు, ఎళ్తారు. కానీ ఈరోజు ఏమంటే మా యాపీ ఏమంటే పిక్నిక్ వెళ్తా ఉంది. సో, చెప్పాను కదా! ప్రీవియస్ వ్లాగ్స్‌లో చెప్పున్నాను మీకు యాపీకి పిక్నిక్ ఉంది, పిక్నిక్ వెళ్తా ఉంది, ఎక్స్‌కర్షన్ ఉంది అనేసి అన్నట్టుగా. సో, అక్కడికి వెళ్తా ఉంది. అందుకని 6:45కే స్కూల్‌లో డ్రాప్ చేసేయాలనమాట యాపీని. అందుకనేసి ఇంకా పాపం నేనెప్పుడు లేపాను 6కి లేపాను. సో, ఇంకా దానికంటే ముందే లేసొచ్చేస్తా ఉండింది. అరే నేను 6కి లేపుతాను పడుకో అని చెప్పి 6కి లేపేసి జస్ట్ స్నాక్స్ లాగా పెట్టాలి. ఇంకా వాళ్ళే అక్కడ అన్నీ చూసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ సో, అట్లా. సో, నేను నార్మల్‌గా ఇంకా బస్‌లో తినడానికి అలా ఏదైనా స్నాక్స్ లాగా చేసి పెడదామనేసి చేస్తున్నాను. ఇంకా వాడికి ఇష్టమైనవి ఏమంటే పాన్ కేక్స్ అడుగుతది, బ్రెడ్ అడుగుతది. సో, అట్లాంటివి ఇంకా నార్మల్‌గా మనం మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోకుండా తినేసి పెట్టేసేలాగా పెడితే సరిపోతుందన్నట్టుగా అవి పెడతా ఉన్నాను. ఇంకా ఇక్కడ యాపీ మాత్రం భలే ఎక్సైటింగ్‌గా ఉంది. ఎప్పుడెప్పుడు వెళ్దామా అందరు ఫ్రెండ్స్‌తో అది బస్‌లో వెళ్తుంది. బస్‌లో వెళ్ళాలంటే భలే ఇష్టం టెడ్డీకి, యాపీకి ఇద్దరికీ. ఏమంటే మేమే వెళ్తాం, మేమే తీసుకొస్తా ఉంటాం కదా! సో, అలాంటి పిల్లలకి ఏమంటే బస్‌లో వెళ్ళాలి అలా అనిపిస్తా ఉంటుంది. సో, టెడ్డీకి అనిపిస్తది, ఇంకా యాపీకి గూడా. ఇంకా యాపీకి ఇప్పుడు బస్‌లో వెళ్తుంది. అది ఏసీ బస్‌లో అంట. ఇంకా ఫ్రెండ్స్‌తో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంది కదా! లాస్ట్ ఇయర్ పంపించలేదు. ఎందుకో తెలీదు. కొంచెం టెన్షన్‌గా ఉండింది. ఎందుకు ఇంత చిన్న పిల్లలకి ఎక్స్‌కర్షన్ అన్నట్టుగా మేము పంపించలేదు. పంపించలేదని చాలా ఫీల్ అవుతా ఉండింది. అరే! పంపించుంటే బాగుండే అనుకున్నాము. వేసుకోవచ్చు. బ్యాగ్లో పెట్టేసుకో అంతే. భయపడకూడదు అన్నిటికీ. స్కూల్కి వేసుకురావద్దంటది. ఇలాంటప్పుడు వేసుకొని వెళ్ళాలి. టైం తెలియద్దా నీకు? బాయ్ ఆలుకుట్టి, ఆల్ ది బెస్ట్ ఇట్ తల్లి. బాయ్ ఎంజాయ్ చేయా. మాకు ఫొటోస్ వీడియోస్ పంపిస్తూ ఉంటారులే మ్యామ్స్. అయ్యో ఈమెకి చెప్దాం అనుకున్నా ఈరోజు ఇది తుర్చేయనేసి. పాపా నువ్వే బయలుదేరేస్తున్నారు అది పెట్టుకున్నారా? ఐడి కార్డ్ పెట్టింది కదా? అవును పాపా ఇయర్ కప్స్. అప్పు హగ్గా అప్పు ఆంకు వచ్చి క్యాప్ పెట్టుకున్నావు కదా నువ్వు కూడా. అలా 7కి అలా స్టార్ట్ అవుతారు స్కూల్లో నుండి. ఇంకా మళ్ళీ 5కి అలా వచ్చేస్తారు. మళ్ళీ మనం వెళ్ళి తెచ్చుకోవాలి. సో, ఇంతకీ ఎక్కడికో తెలుసా మీకు? చెప్పాను లాస్ట్ వ్లాగ్‌లో. సో, ప్రాణి పెట్ శాంక్చురీ. సో, అక్కడికి తీసుకెళ్తున్నారు పిల్లలు. వాడు వెనకాల కూర్చున్నాడు చిన్నోడు. ఆపు బాయ్. బాయ్ ఆపి. ఇంకా మీకు ఒక యూస్ఫుల్ వీడియో చూపిస్తాను చూసేద్దురు కానీ. చిన్నోడు ఈ మధ్య ఏమంటే నా స్కిన్ చాలా డ్రై అయిపోవడము, ఫ్లేకీగా అవ్వడము, చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంది, చాలా ఇచ్చీగా ఉండడం, మంట పుడుతుంది తెలుసా. ఒక్కొక్కసారి పేలిపోయినట్టు ఫేస్ అలా తెల్లగా అలా అనిపిస్తుంది. డ్రైగా అనిపించి మంట పుట్టడము అలా చేస్తూ ఉంది. అంటే క్లైమాటిక్ కండిషన్స్ వల్ల అలా చేంజ్ అవుతూ ఉందన్నమాట నా స్కిన్. సో, దానికోసం ఏమంటే మన స్కిన్కి మంచి ప్రొటెక్షన్ కావాలి. న్యాచురల్గా మాయిశ్చర్ అవ్వడానికి మన స్కిన్కి చాలా ప్రొటెక్షన్ అవసరం. సో, అదేమంటే ది డెర్మాకో వాళ్ళు అందిస్తున్నారు మనకి. With 4% ceramide barrier repair moisturizer to support skin's barrier. 4% ceramide complex, 2% niacinamide plus oxalate. ఇంకా ఇదేమంటే డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అప్ టు 24 hours మాయిశ్చరైజేషన్. ఇంకా ఇది DYE అండ్ మినరల్ ఆయిల్ ఫ్రీ, ఫ్రాగ్రెన్స్ అండ్ పారాబెన్ ఫ్రీ. ఇంకా ఇదేమంటే ఫార్ములేటెడ్ విత్ ద పవర్ ఆఫ్ 2 ఇంగ్రీడియంట్స్. అదేమంటే సెరమైడ్ ఏమంటే మన స్కిన్ని రిపేర్ చేస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది మన స్కిన్ బ్యారియర్ని. ఇంకా అలాగే నయాసినమైడ్ ఏమంటే బూస్ట్ చేస్తుంది మన సెరమైడ్ ప్రొడక్షన్ని. నా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా నా స్కిన్ ఎలా ఉంటుందంటే చాలా డ్రైగా అయిపోతుంది, ఇంకా మంట పుడుతుంది. ఇంకా దీని టెక్స్చర్ వచ్చేసి ఇలా క్రీమీగా ఉంటుంది. ఇంకా జస్ట్ అలా అప్లై చేసామంటే మనం ఇది 24 hours వరకు మంచిగా మాయిశ్చరైజ్గా పెడుతుంది. సో, మన ఇరిటేటెడ్ స్కిన్కి ఇది డెర్మాకో 4% సెరమైడ్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ ది పర్ఫెక్ట్ అనమాట. ఇది లైట్ వెయిట్ ఇంకా నాన్ గ్రీజీ ఫామ్లా ఉంటుంది. ఇంప్రూవ్ స్కిన్ ఆక్సిజనేషన్. ఇంకా ది డెర్మాకో హ్యాస్ ఎంపవర్ 15,000+ స్టూడెంట్స్ దిస్ ఇయర్ విత్ దేర్ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్. మనం ఎప్పుడు వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మన లింక్ ఏమంటే భూమి ద్వారా చైల్డ్ని ఎడ్యుకేట్ చేస్తారనమాట. దానికి లింక్ చేస్తారు. ఆల్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ది డెర్మాకో ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. ఈ ప్రోడక్ట్ మీకు ఈజీగా అమెజాన్, నైకాలో, ఫ్లిప్కార్ట్, ది డెర్మాకో వెబ్సైట్లో దొరికిపోతాయి. ఇంకా మీరు ఆశా 2024 అని కూపన్ కోడ్ యూజ్ 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది ది డెర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో. లింక్స్ పెడతాను కావాలంటే చెక్ చేయొచ్చు.
సో సుదర్శన్ ఇంకా హ్యాపీని వదిలేసి వచ్చేసాడు. ఇంకా టెడీ ఏమంటే 8కి వెళ్ళాలి కదా. సో ఇంకా టెడీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ ఏమంటే టెడీకి లీవ్ లెటర్ రాస్తున్నాడు. ఈ మధ్య స్కూల్కి వెళ్ళలేదు కదా, టెడీకి కాలు నొప్పులు అనేసి, పొట్ట నొప్పి అనేసి ఇట్లా వచ్చింది. కాలు నొప్పులు ఎక్కువ అనేసి ఏడుస్తూ ఉండింది. ఫీవర్ కూడా ఉండింది, కానీ ఎక్కువ రోజులు లేదు. సో జస్ట్ 1 డే ఉండింది, కానీ కాలు నొప్పులు అనేసి చాలా ఏడుస్తూ ఉండింది. పోయేటప్పుడు నాకు బాగా చెప్తాడు అబ్బా లాస్ట్ బాయ్ ఇది. లేస్ నుంచొని బాయ్ చెప్తా ఉంది. మళ్ళీ పరిగెత్తుకుంటా వెళ్ళా పక్కకి, రోడ్లోకి వెళ్ళి చెప్పాడు. మళ్ళీ క్లాస్లో కూర్చోయినప్పుడు ఆడుకుంటాను చూడు, ఎంత బాగా ఆడుకుంటాను చూపిస్తాను. టీ బాగుందా? రెడ్డా చూడు బాబా చూపిస్తున్నాడు. నువ్వు షూ తెచ్చుకోయా రెడ్డా? చూడు ఎంత బాగా కూర్చొని ఆడుకుంటున్నాను. అందరి కింద కూర్చోబెట్టారా? ఎవరు అమ్మాయి సైరానా? అందరితో ఆడుకుంటుందిలే బాబా, హ్యాపీ. ఇంకా ఇక్కడ టెడ్డీ ఏమంటే చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్తుంది. అసలు స్కూల్కి వెళ్ళాలనే లేదు ఆ రోజు కూడా. ఏడుపు ముఖం వేసుకోని ఉంది. ఇంకా కదిలిచ్చామంటే ఏడ్చేస్తుంది అనమాట. అలా ఉంది, డల్గా ఉంది ఫేస్. టెడ్డీ ఫేస్ చాలా బాగా తెలిసిపోతుంది. హ్యాపీగా ఉందంటే భలే ఉంటుంది, సాడ్గా ఉందంటే చిన్నగా ఉంటుంది. అబౌట్ టు క్రై. ఎందుకు ఏడిపిస్తుంది కదా నాన్న? ఏడ్చేస్తుంది బాబా, చూడు 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 ఏడ్చేస్తా ఉంది. ఏమో వాడు ఏడుస్తున్నాడు నాకు అనిపిస్తా ఉంది. నేనెందుకు తెప్పిస్తాను? చూడు ఒకసారి నువ్వే, కంట్లో వాటర్ ఎలా వెళ్తున్నాయో. ఎందుకు వెళ్తాయా? 1 వీక్ స్కూల్కి వెళ్తా ఉంది కదా, బాధ చేస్తా ఉంది వాడికి. 1 వీక్ అయిపోయిందట వెళ్ళి, మధ్యలో 1 డే వెళ్ళావు కరాటే కోసం, అంతే కదా. ఏడవకు. నీకు నెగిటివ్గా ఉందనుకో మైండ్, పొట్ట నొప్పి వస్తుందని, అట్లే వస్తుంది. నువ్వు మైండ్లో ఏం పెట్టుకోకు. చూడు ఏం అంతా పర్ఫెక్ట్. నేను ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసావు, అట్లే ఉంటుంది. వాటర్ బాటిల్ బాబా. టెడ్డా చూడు, నువ్వు యాక్టివ్గా ఉండు. నువ్వు మ్యామ్తో షేర్ చేసుకోవాలి రెడ్డా. ఇలా నాకు హెల్త్ బాగాలేదు, అయినా స్కూల్కి వచ్చాను, నా కాళ్ళ నొప్పులు నేను నుంచోలేని కూర్చోబెట్టాను అని చెప్పు. అడుగు, పెద్ద పాప కదా, దానికి కూడా లెటర్స్ రాసికూడదు నాన్న. నీ చేతుల్లో ఉంది, ఏం చేస్తావో చూడు. బాయ్. అబ్బా చూడరా, అవ్వలాగా నుంచొని ఉన్నాడు. బాయ్. మన నిన్నంతా ఎంజాయ్ చేసిందిలా, అదంతా గుర్తు తెచ్చుకుంటా ఉంది స్కూల్లో. ఏం కాదు చూడు, హ్యాపీగా ఉంటుంది ఈరోజు నీకు. నేను ఏ దండం పెట్టుకుంటా. అబ్బా, పిల్లలతో ఎన్ని టెన్షన్స్ ఉంటాయో కదా. వాళ్ళు ఏదైనా సాధించారంటే భలే హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇలా లో అయిపోయారంటే మనం కూడా లో అయిపోతాము, కానీ వాళ్ళ ముందు కనిపించకుండా మేనేజ్ చేసుకోవాలి. పాపం అలా టెడీ సాడ్గా వెళ్తా ఉండి నాకు బాధ వేస్తూ ఉండింది. కానీ ఇన్ని డేస్ స్కూల్ పోయింది, ఇంకా ఎగ్జామ్స్ వచ్చే టైం, మళ్ళీ అలా ఇంకా స్కూల్ నిలిపేస్తే ఎట్లా అన్నట్టుగా బలవంతంగా పంపిస్తున్నాము. వాడు బాగానే ఉన్నాడు, హెల్తీగా ఉంది అప్పటికి. కాకపోతే స్కూల్కి ఇన్ని రోజులు వెళ్ళలేదు కదా, ఇంకా ఆ రోజు వెళ్తా ఉంటే మనకి కూడా ఎట్లాగో ఉంటుంది కదా, ఇన్ని రోజులు యాబ్సెంట్ అయ్యి సడన్గా వెళ్తే. సో అంతే, ఇంకా ఈరోజు ఒక్కరోజు మంచిగా వెళ్ళిందంటే ఇంకా రెగ్యులర్గా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. వద్దురా అంటే కూడా ఈరోజు క్లాస్ ఉంది, ఆ ఎగ్జామ్ ఉంది, ఈ ఎగ్జామ్ ఉంది అనేసి వెళ్ళిపోతుంది. నేను టెడీ హ్యాపీ మేము ముగ్గురం కలిసి ఫోరం మాల్ కాదు ఫినిక్స్ మాల్కి వెళ్ళాము కదా. మీకు వ్లాగ్ కూడా పెట్టాను, కాకపోతే శివరాత్రి రోజు పెట్టాను కాబట్టి చాలామంది చూడలేకపోయారు సరిగ్గా దానికి, అందుకనేసి ఇంకా మీకు కొందరు తెలిసి ఉండకపోవచ్చు. సో ఆ వ్లాగ్ ఏమంటే నాకైతే చాలా నచ్చింది. ఆ వ్లాగ్లో
టెడ్డీ హ్యాపీతో చాలా మంచిగా స్పెండ్ చేశాను, వాళ్ళు నాతో స్పెండ్ చేశారు. సో అట్లా ఫస్ట్ టైంకి వెళ్ళాము అక్కడ మేము. సో అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంచిగా ఉన్నాయి, చాలా ఏదో కొనియాలి అనిపించింది, కాకపోతే చాలా కాస్ట్ ఉంది. ఇంకా ఫస్ట్ టైం యాప్ ఉంది కదా, దాంట్లో చూస్తే చాలా తక్కువగా అనిపించింది. ఇంకా ఈ షూ అక్కడ నచ్చింది అన్నమాట టెడ్డీ హ్యాపీకి. అక్కడ వద్దురా అని చెప్పేసి పెట్టేసి తీసుకున్నాను ఆన్లైన్లో, అది వచ్చింది. ఇంకా వీళ్ళు ఏమంటే స్కూల్ వాళ్ళు హ్యాపీవి మనకి వాట్సాప్లో ఒక గ్రూప్ పెట్టి దాంట్లో వీడియోస్, ఫొటోస్, వీళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నీ మనకి పంపిస్తూ ఉంటారు, షేర్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం చూసుకుంటూ ఉండొచ్చు, అమ్మయ్య హ్యాపీ ఉంది, తింటుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అన్నట్టుగా. ఈవినింగ్ హ్యాపీని తీసుకొచ్చేసారు మా సుదర్శన్. మీరు వెళ్ళండి, షూ ఇప్పేసి వస్తా. టెడ్డీ స్కూల్ వచ్చిన తర్వాత తినేసి పడుకునేసింది, ఇంతలో హ్యాపీ కూడా వచ్చేసింది. తాగావా? గోవానా? నీకేది లీచి ఇచ్చారా? లే అనితి, హ్యాండ్ వాష్ చేయి, ఫేస్ వాష్ చేసుకోరా, కాళ్ళు చేతులు కడుక్కోరా, ఫేస్ కూడా బాగా కడుక్కోరా. హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఎలా తిన్నావురా? అది ఇంటికి వచ్చి తినచ్చు కదా. ఆర్డర్ చేశాను కదా హ్యాపీ. బాగుంది హ్యాపీ. టెడ్డీ హ్యాపీకి ఒక మంచి హ్యాబిట్ ఉంది, ఏంటి అంటే టెడ్డీ వాళ్ళ క్లాస్లో ఎవరైనా బర్త్డే సంథింగ్ ఏదో జరిగితే వాళ్ళకి చాక్లెట్స్ ఏదైనా ఇస్తారు కదా, సో అదేమంటే హ్యాపీ కోసం కూడా తీసుకొస్తుంది. అలాగే హ్యాపీకి కూడా అదే హ్యాబిట్ అనమాట. ఇప్పుడు ఎక్స్కర్షన్కి వెళ్ళింది, అక్కడ బర్గర్ పెట్టారంట, ఇంకోటి గోబీ మంచూరియా పెట్టారంట. సో అది టెడ్డీకి చాలా ఇష్టం అనేసి కొద్దిగా తినేసి టెడ్డీ కోసం బాక్స్లో పెట్టుకొని వచ్చింది. ఎంత ఇష్టం వచ్చేసిందో నాకు హ్యాపీ అప్పుడు. సేమ్ నేను మా చెల్లి కూడా అంతే. చిన్నప్పుడు నా క్లాస్లో ఎవరిదైనా బర్త్డే నాకు చాక్లెట్స్ ఇచ్చారంటే, నేను ఒక్క చాక్లెట్ ఇచ్చారంటే దాంట్లో హాఫ్ తిని హాఫ్ నేను నజ్జుకు తెచ్చిచ్చేదాన్ని. అట్లే నజ్జు కూడా అట్లే నా కోసం తెచ్చిచ్చేది. అట్లానే సేమ్ టెడ్డీ హ్యాపీ నేను చిన్నప్పుడు టెడ్డీకి నేర్పించున్నాను అనమాట. సో అదే కంటిన్యూ చేస్తూ ఉంది. టెడ్డీకి హ్యాపీకి నేర్పించలేదు, కానీ టెడ్డీని చూసి హ్యాపీ నేర్చుకుంటూ ఉంటుంది. సో ఫస్ట్ క్రైలో కొన్న షూస్ అనమాట ఇవి. ఎంత బాగున్నాయో, ఎంత క్వాలిటీగా ఉంటాయో. నాకైతే ఫస్ట్ క్రైలో ఆల్వేస్ హ్యాపీ కోసం అంటే ఫస్ట్ క్రైలో తీసుకుంటూ ఉంటాను. నైట్ డ్రెస్సెస్ కానివ్వండి, నార్మల్గా వేసుకుంటూ ఉంటుంది కదా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా డ్రెస్సెస్ కానీ. సో అట్లా ఏదైనా నాకు కొన్ని ఆఫర్స్ కనిపిస్తాయి కదా, అలాంటప్పుడు తీసుకుంటూ ఉంటాను. అది ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు మాత్రం తీసుకోను. ఇంకా ఇది వచ్చేసి అక్కడ మాల్లో 750 ప్లస్ GST సంథింగ్ ఉంటుంది కదా, ఎంతో పడతా ఉన్నింది. నేను ఇంకా ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసేసరికి నాకు 615 రూపీస్ ఏమో పడింది. ఇంకా చాలామంది నేను వేసుకున్నాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో బ్లూ కలర్ నైట్ డ్రెస్, దాని లింక్ ఇవ్వమని అడిగారు. నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు కావాలంటే చెక్ చేయండి. ఇంకా హ్యాపీ డ్రెస్సెస్ కూడా, నైట్ డ్రెస్సెస్ కూడా లింక్స్ ఇవ్వమనేసి అడిగారు. సో దానికోసం ఒక వీడియో చేయమన్నారు. సో హ్యాపీ డ్రెస్సెస్ కూడా నేను వీడియో తీసి పెడతాను మీకోసము. ఇంకా ఇవేమంటే అగారో నుండి నేను నైఫ్స్ తెప్పించుకున్నాను. యాక్చువల్లీ నైఫ్స్ ఏమంటే నేను ఎప్పటి నుండో తెప్పించుకుందాం అనేసి, కానీ బ్లాక్లోనే ఉండింది. సో బ్లాక్లో తెప్పించుకుందామా, లేకపోతే కలర్ఫుల్గా ఉంటాయి, కలర్స్ ఉంటాయి కదా, నాకు కొంచెం అప్పుడప్పుడు కొన్నిలో కలర్స్ ఉండాలంటే చాలా ఇష్టము. సో అట్లా బ్లాక్ అంటే బాగుంటుంది, మా కిచెన్కి మ్యాచ్ అవుతుంది, బ్లాక్ తెప్పించుకుందాం అని ఫస్ట్ అనుకున్నాను. కానీ ఎందుకో నాకు ఈ కలర్స్ అంటే ఇష్టం. ఇంత ముందు కూడా నా దగ్గర ఒకటి ఉండింది అనమాట, సేమ్ నైఫ్ ఇట్లాంటిది గ్రీన్ కలర్లో ఉండింది. కాకపోతే అది అగారో కాదు, బ్రాండెడ్ కాదు, అది ఎక్కడో సూపర్ మార్కెట్లో సంథింగ్ ఎక్కడో తీసేసుకున్నాను. అది అంత షార్ప్గా ఉండదు, అంత బాగా లేదనమాట అది. సో అది తీసుకున్నాను ఇష్టంగా, అంతేగాని దాన్ని అసలు యూజే చేయలేదు, అట్లే పెట్టేసి ఉండేదాన్ని. కానీ ఇవి ఏమంటే నేను అగారోలో చూడగానే నాకు చాలా నచ్చాయి. అసలు ఎంత బాగున్నాయి కదా నైఫ్స్, తీసుకుందాము అనేసి అనిపించింది. రివ్యూస్ కూడా చూసాను, చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, అవి మంచిగా షార్ప్గా ఉన్నాయి అనేసి చూసి తీసుకున్నాను అనమాట. ఇంకా అవి ఒక్కొక్క దానికోసము, లైక్ ఒకటి వచ్చేసి బ్రెడ్ కట్ చేయడానికి అన్నట్టుగా. సో ఒకటి వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ ఉంటాయి కదా కొన్ని స్లైసింగ్ నైఫ్ అనేసి, బటర్ నైఫ్ అనేసి, ఇంకోటి వచ్చేసి షెఫ్ నైఫ్ అంట. సో అట్లా నాకైతే చాలా నచ్చాయి. సో ఒకటి వచ్చి యూటిలిటీ, అది గ్రీన్ కలర్ది ఉంది కదా, అది యూటిలిటీ నైఫ్, అంటే మనం నార్మల్గా వెజిటేబుల్స్ మనం నార్మల్ కట్ చేసుకుంటాం కదా, సో ఇదే ఇంకా ట్రై చేద్దాము అనేసి అనిపించి ఇంకా జస్ట్ మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఆ చీకట్లో జస్ట్ చూసుకున్నాను నేను, అవి రాగానే ఓపెన్ చేసి మీకు అంత కనిపించలేదు అనేసి మళ్ళీ ఇక్కడ లైటింగ్లో చూపిస్తున్నాను.
నాకేమంటే మెయిన్‌గా నైఫ్స్ మంచిగా ఉండాలి. ఏ వెజిటబుల్స్ కట్ చేయాలన్నా, ఏదైనా కర్రీ చేయాలంటే, దేనికైనా నైఫ్ మంచిగా ఉంటే అది ఇష్టమైన నైఫ్ అనుకోండి. ఇంతకుముందు కార్తినియో ఏదో ఏదో బ్రాండెడ్ అదొకటే తీసుకుంటా ఉండేవాళ్ళం. అప్పుడు బిగ్ బజార్‌కెళ్ళినప్పుడు ఆ డేస్‌లో. తర్వాత మానేసాం దాని గురించి. ఒక బ్లాక్ కలర్ నైఫ్ అదొకటే యూజ్ చేస్తా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఇవి. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు చెక్ చేయొచ్చు. ఇంకా నేను సుదర్శన్‌ని అడిగాను. ఒకరోజు ఒక వీకెండ్ అనమాట ఇది. సో, సుదర్శన్ నేను ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం. ఏమంటే బిర్యానీ చేద్దాము. సో, బిర్యానీ చేసి నా ఫ్రెండ్స్ అందరికి ఇద్దాం బాబా అనేసి చెప్పాను. ఏముంది బుజ్జు ఇద్దు గాని చేద్దాంలే అనేసి అన్నాడు. సో, అందుకనే ఆన్‌లైన్‌లో కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకున్నాం. లైక్ బిర్యానీ రైస్ అనేసి, ఇంకో చికెన్ తెప్పించుకున్నాం. చికెన్ వచ్చేసి 2 కేజెస్ చికెన్ తెప్పించుకున్నాము. సో, 1½ కేజీ రైస్ వేసుకుందాము. సరిపోతదిలే. అంటే మా దగ్గర ఉన్న వెజల్ ఆ పెద్ద గిన్నె ఉంది ఒకటి చూపిస్తాను మీకు. సో, దాంట్లోనే చేస్తా ఉంటాం ఎప్పుడు. సో, దాంట్లో అయితే ఇది కరెక్ట్‌గా సరిపోతది. ఇంకా దానికంటే ఎక్కువ చేయలేము అన్నట్టుగా, సరేలే ఎంత వస్తుందో అంత చూద్దాము అన్నట్టుగా స్టార్ట్ చేసాము. చెప్పబ్బా చెప్పు ప్లీజ్. పెరిగేసాం బుజ్జు. నెక్స్ట్ టైం జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పెప్పర్ అంతే. అంతేనా? సాల్ట్ మ్యారినేట్ చేసి అట్లా పెట్టేసేయాలా? ఎంతసేపు కొంచెం పెట్టుకున్నాం. అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం బాబా. వద్దులే బుజ్జు. అట్ట కింద అట్టంతా పడతా ఉంది. స్లోగా కలుపుకోవాలి బాబా. కారం కింద పైన వేస్తున్నావు బాబా. కారం కూడా దిగుతుంది కదా. ఆ పెరిగేం బాబా కలర్లో వచ్చింది. అది ఎలా వచ్చి కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉంది. ఎందుకు? జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు వేస్తుందా? సో, చికెన్ని అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాడు సుదర్శన్. ఏమంటే ఒక వెరైటీ ఆఫ్ టేస్ట్ వస్తుందంటే బిర్యానీలో. చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. మామూలు అంటే బిర్యానీ కాదు, పులావ్. సో, ఎప్పుడు చేయలేదు బుజ్జు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను, భలే ఉంటుంది చూద్దాము అనేసి అన్నాడు. ఇంకా దీనికి 1½ కేజీ రైస్ తీసుకున్నాం. అంటే 2 కేజెస్ చికెన్, 1½ కేజీ రైస్ తీసుకున్నాం. అంటే 6 గ్లాసెస్ తీసుకున్నాం రైస్ మేము. సో, ఇదే అనమాట నా బిర్యానీ వెజల్. అంటే నేను తిరుపతిలో కూడా ఆంటీ అడిగారనేసి అక్కడ కూడా ఆర్డర్ చేశాను, మీకు గుర్తుందో లేదో. సో, రీసెంట్ వ్లాగ్స్ మేము తిరుపతి నుండి బెంగళూరుకి వచ్చేటప్పుడు ఆంటీ బిర్యానీ చేశారే, సో సేమ్ ఇలాంటిదే అనమాట. సో, దాంట్లోనే ఇంకా చేసుకుంటున్నాము. ఫస్ట్ ఆయిల్ వేసేసాము, గీ వేసేసాము. దాని తర్వాత ఇంకా బిర్యానీ మసాలాలన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ వేసేసేయండి. ఇంకా మీరు కావాలంటే కొద్దిగా తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే దాంట్లో కొన్ని అన్నీ తక్కువ చేసేసుకోండి. అదే ఎక్కువ ఇంత చేసుకోవాలి అంటే మీకు తెలిసిపోతుంది అనుకుంటాను. అంటే ఎంత తీసుకోవాలి ఏంటి అనేది. ఉట్టి ఆనియనేనా? ఓన్లీ ఆనియన్ బాబా? ఓన్లీ ఆనియన్. ఎన్ని ఆనియన్స్ తీసుకున్నావు? చిన్న ఆనియన్స్ 3 బుజ్జు, మీడియం సైజ్ ఆనియన్స్ 3. ఇంకా మనం బిర్యానీ మసాలాలు అన్నీ వేసాం కదా, అది కొంచెం అలా వేగిపోయిన తర్వాత ఆనియన్ పేస్ట్ చేసుకొనేసి ఇలా వేసేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. బిర్యానీకి అంటే ఈ ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, బాగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి. లేకపోతే రా స్మెల్ వస్తుంది, అక్కడే మసాలా అంతా పాడైపోతుంది. ఇంకా రైస్ నానబెట్టుకొని పెట్టుకునేసాము. ఇంకా అక్కడక్కడ మీకు కొంచెం ఏఎస్ఎంఆర్ పెట్టాలి అన్నట్టుగా నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఆ సౌండ్ పెట్టాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని అది కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నాము. దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా కారంని పట్టి వేసుకోండి. సో, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ దాని తగ్గట్టు వేసుకొని తర్వాత ధనియాల పౌడర్ కూడా కొద్దిగా వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఏమంటే దీంట్లో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. సో, పెప్పర్ కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. దెన్ ఇప్పుడు ఏమంటే మనం మ్యారినేట్ చేసుకొని చికెన్ పెట్టుకున్నాం కదా, సో ఆ చికెన్ అంతా దీంట్లో వేసేసుకోవాలి. చికెన్లో ఏమేమి వేసాడో సుదర్శన్ చెప్పాడు, మీకు గుర్తుందో లేదో, మీరు సరిగ్గా విన్నారో లేదో మళ్ళీ చెప్తున్నాను. పెరుగు, పెప్పర్ పౌడర్, సాల్ట్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలి. సో బాగా మిక్స్ చేసుకొని అలా మ్యారినేట్ చేసుకొని అలా పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ వచ్చేసి దాంట్లో వేసేసుకొని ఇంకా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా దీని మీద ఏమంటే లిడ్ పెట్టేసుకోవాలి కొంతసేపు.
ఇంకా మీకు ఈ బిర్యానీ కడాయి లింక్ కూడా కావాలి అంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇంత ముందు కూడా చాలామంది అడుగున్నారు, పెట్టాను, మళ్ళీ అడుగుతారేమో అనేసి చెప్తున్నాను. ఇంకా చికెన్ ఏమంటే ఇలా మనము లిడ్ క్లోజ్ చేసి పెట్టేసరికి దాంట్లో ఉన్న వాటర్ అంతా బాగా వచ్చేస్తుంది కదా. సో మనం మళ్ళీ ఎసురు వేసుకుంటాం కదా, అప్పుడు చూసి వేసుకోవాలి. సో ఇంకా ఇది కొంతసేపు ఉడకాలన్నమాట. జస్ట్ అలా మిక్స్ చేసేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసేయాలి ఒక 2 to 3 minutes. ఓ మై గాడ్, ఎంత స్మూత్గా ఉంది బుజ్జు. షార్ట్ ఊరికే అట్లా అయిపోతుంది బుజ్జు. భలే అవుతుంది బుజ్జు. చూడు అంతా అయిపోతుంది. ఏం పేరు బాబు దీని పేరు, ఈ బిర్యానీ పేరు? జస్ట్ పలావ్ అంతేనా? పలావ్, చికెన్ పలావ్ వెరైటీగా చేస్తున్నావు కదా, అట్లా చేయము. నేను నెల్లూరు పలావ్. నెల్లూరు పలావ్ నేను చేసినట్టుది ఏదో పలావ్ బుజ్జు. రాయలసీమ పులావ్. సో చికెన్ వేసిన తర్వాత మళ్ళీ చూసారు కదా, టొమాటోస్ వేసాడు సుదర్శన్, ఇంకా తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేసాడు. ఇంకా మూత పెట్టేసాం కొంతసేపు, దాని తర్వాత తీసామంటే ఇలా జ్యూసీగా ఉంటుంది. సో వాటర్ చూసి వేసుకోవాలి ఇక్కడ. సో 6 కదా, 6 అంటే మనం 9 వేస్తాము, మనం 7 వేద్దాం చాలు. సో మెయిన్గా నేను బిర్యానీ చూపించినప్పుడు ఎసురు ఎంత అనేది మర్చిపోతూ ఉంటాను చెప్పడానికి, అప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు విన్నారు కదా, 6 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం. నార్మల్గా 6 గ్లాసెస్కి 9 గ్లాసెస్ వేయాల్సింది, మేము 7 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాం ఇక్కడ. సో వాటర్ వేసేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసుకోండి, ఏమంటే కారము సాల్ట్ అలాంటివి ఏమైనా తక్కువ ఉంటుంది అక్కడ, అప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. సో మాకు తక్కువ అనిపించింది, ఇంకా మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాము. కారం మాత్రం కరెక్ట్గా సరిపోయింది. సో ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేసేయాలి. టెర్లింగ్ ఏమంటారు, బాయిలింగ్. ఇంకా సుదర్శన్ నేను ఇద్దరం కలిసి ఇలా వంట చేస్తూ ఉన్నాము అనుకోండి, ఎంత నవ్వు వస్తూ ఉంటుందో, నాకే నవ్వు వస్తూ ఉంటుంది. ఎన్ని జోకులు వేసుకుంటూ ఉంటామో తెలియకుండానే జోక్స్ వచ్చేస్తూ ఉంటాయి అలా. ఇంకా అంటే నేను సుదర్శన్ కలిసి ఎప్పుడు వంటలు చేసుకోము, ఇలా నేను వీడియో తీయాలి అన్నప్పుడే వస్తాను. ఇంకా నేను ఎప్పుడైనా చేసినప్పుడు టెడ్డీ లేనప్పుడు నా కోసం వీడియో తీయడానికి అప్పుడు మా సుదర్శన్ వస్తాడు. అలాంటప్పుడు ఇద్దరం కలిసి చేస్తున్నట్టు వస్తుంది. ఇద్దరం కలిసి చేసామనుకోండి జోక్స్ కాదు కదా, గొడవలు అయిపోతూ ఉంటాయి ఎక్కువగా. సో బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతూ ఉంది, ఒక 15 to 20 minutesలో రెడీ అయిపోతుంది. ఇంకా లిడ్ క్లోజ్ చేసేసాం కదా, సిమ్లో పెట్టేసుకోవాలి. ఇంకోటి ఏమంటే ఎగ్స్ బాయిల్ చేయడం మర్చిపోయాము. సో బిర్యానీలో పులావ్లో ఈ మధ్య మేము చేసుకున్నప్పుడు అంతా ఎగ్స్ కూడా పెట్టుకుంటున్నాము. సో ఎగ్స్ ఇంకా సపరేట్గా మళ్ళీ బాయిల్ చేస్తున్నాం, ఎక్కువ ఎగ్స్ అనమాట, ఒక 12 eggs అట్లా, అంటే అందరికి ఇవ్వాలి కదా, అందుకనేసి నా ఫ్రెండ్స్కి ఎక్కువ ఎగ్స్ పెట్టుకున్నాము. ఇంకా ఇప్పుడేమంటే ఒక 10 minutes తర్వాత ఒక్కసారి ఇలా ఓపెన్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలంట. మా సుదర్శన్ చెప్పాడు, ఎందుకు మిక్స్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. అసలు అలానే పెట్టేస్తే కరెక్ట్గా బాగా అయిపోతుంది కదా, ఒకసారిగా తీయచ్చు కదా, ఈ ఆవిరంతా వెళ్ళిపోతుంది. మెయిన్గా అలా మిక్స్ చేస్తూ ఉంటే ఎక్కడ ముద్ద అయిపోతుందో అని టెన్షన్గా ఉండింది నాకు. ఉండు పూజ నీకు తెలియదు, ఇంతే, ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా పెట్టుకోవాలి, అప్పుడు బాగా వస్తుంది అని చెప్పి ఇలా మిక్స్ చేస్తున్నాడు. సో మీరు కూడా అలా ట్రై చేసి చూడండి, మిక్స్ చేసి ఒకసారి. ఇంకా ఒక 10 minutesలో మన బిర్యానీ రెడీ అయిపోతుంది అనే ముందనమాట ఇలా. సో మళ్ళీ ముద్ద పెట్టేశాడు. ఇంకా ఇప్పుడేమంటే రైతాకి రెడీ చేసుకుంటున్నాము. ఎంత డిఫరెన్స్ ఉంది తెలుసునా, ఆ చాక్కి జాగ్రత్త బాబా. ఆ ఎల్లో కలర్ తీసేస్తే లాస్ట్లో తీస్తాం, మళ్ళీ పక్క వచ్చి మిడిల్లో తీసేస్తాం. ఈ పక్క నుంచి చేస్తుంది అట్లా, ఇంకా కావాలంటే. ఇంకా మా సుదర్శన్ రైతా ఆసమ్గా చేస్తాడు, భలే ఉంటుంది, భలే టేస్టీగా ఉంటుంది. సో రైతా కూడా చూపిద్దామనేసి ఇంకా ఇది కూడా షేర్ చేస్తున్నాను మీకు. సో ఆనియన్ చూసారు ఎంత సన్నగా కట్ చేసుకోవాలో, ఇంకా కొంచెము క్రీమీగా ఉన్న కర్డ్ ఉంటుంది కదా థిక్గా,
సో అట్లాంటి కర్డ్ తీసుకున్నామంటే రైతాకి చాలా బాగుంటుంది. సో గ్రీన్ చిల్లీస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాము. ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నామంటే అంటే మన రైతాకి తగ్గట్టు తీసుకోండి. దాని తర్వాత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. అంటే చేతితో మిక్స్ చేసుకుంటే కొంచెం అంతా బాగా కలుస్తుంది అనమాట. నెక్స్ట్ దాని తర్వాత ఈ కర్డ్ మేము 1 లీటర్ కర్డ్ తీసుకున్నాం అనమాట రైతాకి. అంటే వాటర్గా చేసుకోకుండా కొంచెం థిక్గా ఉండాలి రైతా అనేటట్టుగా తీసుకున్నాము. అంతా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతితో మిక్స్ చేసుకుంటేనే అది బాగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ కలుస్తుంది, ఆనియన్స్ అంతా మిక్స్ అవుతాయి. మనం స్పూన్తో చేసుకుని నేనైతే స్పూన్తో కలుపుతూ ఉంటాను. సో అంతగా రాదు. సో ఆ టేస్టే డిఫరెంట్ అనమాట చేతితో కలిపితే. ఇంకా మా సుదర్శన్కి మాత్రం ఈ నైఫ్ ఎంత నచ్చేసిందో, భలే షార్ప్గా ఉంది అని చెప్తూనే ఉన్నాడు. ఇంకా ఇక్కడ ఏమంటే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసాం. సో రైతా కరెక్ట్గా సరిపోయింది. సాల్ట్ కూడా కొద్దిగా తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకున్నాము. అంటే రైతాలో సాల్ట్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే మనం బిర్యానీలో ఒకవేళ మనకి సాల్ట్ ఎక్కువైందంటే దీనిలో తక్కువ ఉంటే బాగుంటుంది. లేకపోతే బిర్యానీలో తక్కువైంది అనుకోండి, రైతాలో ఎక్కువైతే బాగుంటుంది. సో అలా చూసుకొని కలుపుకోండి. ఇంకా స్టీమ్ ఆవిరి వచ్చేస్తూ ఉంది. ఇలా వచ్చిందంటే మన బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అనేసి. సో మనం ఆఫ్ చేసేసేయచ్చు స్టవ్. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్కి లిడ్ ఓపెన్ చేసుకున్నామే అనుకోండి, వావ్గా ఉంటుంది. కరెక్ట్గా దమ్ అయింది. లెగ్ పీస్ సరిపోయింది. పర్ఫెక్ట్. పెట్టేసి తింటావా? నాకు లెగ్ పీస్ ఎందుకు లేవు బాబా? తినవచ్చు. ఇంకా సుదర్శన్ బిర్యానీ చేస్తుంటే నేను వీడియో తీసి అలిసిపోయి నాకు ఆ రోజు భలే ఆకలిగా ఉన్నింది. ఎప్పుడెప్పుడు తినేద్దామా ఉన్నింది. మామూలుగా నేను టెడ్డీ హ్యాపీ వాళ్ళు వచ్చిన తర్వాత నలుగురం కూర్చొని తింటాము. అలాంటిది ఆ రోజు నేనే ఫస్ట్ తినేసాను. ఫస్ట్ నాకే పెట్టించేశారు మా సుదర్శన్. ఇంకా ఈ వంకాయ కర్రీ నేను చేసుకోను ముందు రోజు. సో ఈ రెసిపీ షేర్ చేస్తాను మీకు. చాలామంది అడుగున్నారు. నేను ఈసారి చేసుకుంటాను కదా, అప్పుడు షేర్ చేస్తాను. అదే ఉల్లి కారం గుత్తి వంకాయ కూర అనమాట అది. సో ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాడు. ఎగ్స్ ఏమంటే నాకు ఎగ్ వద్దనిపించింది, తినబుద్ధి కాల. సో నేను పెట్టుకోలేదు. ఇంకా అందరికీ పెట్టించేయాలి కదా. సో అట్లా నేను అంటే ఇంటి పక్కన వాళ్ళకి ఇట్లా అంటే ఏమంటారు బాక్స్ లాగా కాకుండా ఇలా దీంట్లో పెట్టేసి ఇచ్చేద్దాము, ఇట్లా మూత పెట్టేసి అనుకో. నా దగ్గర అంత ఎక్కువ బాక్సెస్ లేవన్నమాట అందరికీ ఇవ్వడానికి మంచిగా. సో అట్లా నెక్స్ట్ టైం ఏమైనా కొని పెట్టుకోవాలి అనుకున్నాను. ఇంకా మా సుదర్శనే అందరికీ పెట్టిస్తూ ఉన్నాడు, ఎవరెవరికి ఎంతెంత పెట్టాలి. సో అట్లా ఆ రోజు మొత్తం 4 మెంబర్స్కి ఏమో ఇచ్చాము. సో కరెక్ట్గా సరిపోయింది. అందరికి ఇచ్చేసిన తర్వాత కూడా మాకు కూడా ఒక పూటకి సరిపోయింది. అంటే లంచ్కి సరిపోయింది. అంటే నార్మల్గా మేము బిర్యానీ చేసుకుంటే లంచ్ డిన్నర్ 2 సైడ్స్ వచ్చేస్తాయి అనమాట 2 టైమ్స్కి. కాకపోతే ఆ రోజు ఇంకా అందరికీ ఇచ్చేసరికి మాకు 2 టైమ్స్కి రాలేదు. సో అలా సరిపోయింది. అందరికి ఇచ్చి ఇంకా మేము కూడా తినేసాము. రెడీ హ్యాపీ వాళ్ళు ఆ రోజు ఫస్ట్ క్రైలో ఇది స్లైమ్ మేకింగ్ కిట్ కూడా అడిగారు. అది కూడా ఒక ప్రైస్ ఎక్కువ ఉండింది. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను లేరా అని చెప్పాను. సో హ్యాపీకి నేను షూ ఆర్డర్ చేశాను కదా, దాంతోనే ఇది కూడా ఆర్డర్ చేశాను. కానీ ఇది ఇంకొక రోజు వచ్చింది, అది ముందే వచ్చేసి ఉండింది. ఇంకా ఇదేమంటే హ్యాపీ అడిగింది అనేసి ఆర్డర్ చేశాను. టెడ్డీ కూడా అడిగిందంట, నేను అది గమనించలేదు. అది టెడ్డీ కూడా అక్కకు కూడా ఇవ్వరా అంటే ఇవ్వదంట, హ్యాపీకే కావాలంట. అది అలా చేస్తూ ఉంది. ఒక్కొక్కసారి హ్యాపీ అంతే అనమాట. ఇంకా ఆ రోజు ఏమంటే టెడ్డీ హ్యాపీని ఇంట్లో పెట్టేసి మేము ఇద్దరం కిందకి వెళ్తున్నాం. ఎందుకు అంటే మేము ఇంతకుముందు ఒకసారి టొయోటా హైక్రాస్ చూసేసి వచ్చాము అనేసి చూపించాను కదా మీకు వ్లాగ్లో. సో అదేమంటే వాళ్ళకి మేము టెస్ట్ డ్రైవ్కి అడిగాం. అప్పుడు అవైలబుల్ లేదనమాట కార్. సో తను ఫోన్ చేసింది, ఇప్పుడు తీసుకొస్తాం సార్, మీరు టెస్ట్ డ్రైవ్ చేస్తారా అంటే చేస్తాము అనేసి అన్నారు సుదర్శన్. సో ఆ కారే అనమాట వచ్చింది. ఇంకా నేను సుదర్శన్ వెళ్తున్నాము, ఎలా ఉంటుందో చూద్దాం అనేసి. భలే చిన్నదిగానే ఉంది బాబా. లెఫ్ట్ లెగ్ యూస్ చేద్దండి, ఓన్లీ రైట్ లెగ్. మీకు ఏమైనా డ్రైవర్ సపోర్ట్ కావాలంటే వాళ్ళు పిలుస్తారు. ఏం అవసరం లేదు.
జస్ట్ డి ప్రెస్ చేసి డి డ్రైవ్. డ్రైవ్. మాన్యువల్ ఇప్పుడు మనకి ఎంలో ఉంటుంది, ఓకే. మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. ఓ మాన్యువల్ కూడా ఉంటుందా? ఇది ఆటోమేటిక్. సో మాన్యువల్ చేయబను. ఇంకా సుదర్శన్ ఏమంటే ఆటోమేటిక్ ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నాడు, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నింది. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్ ఫ్రీ. అవును, ఇది పెట్రోల్ పికప్ ఎలా ఉంటుంది? నార్మల్ నీకు డిపెండ్ అపాన్ యూసేజ్ పై ఎంత ఉంటుంది. ఇంజిన్ కెపాసిటీ ఉంటుంది? ఇది 2 లీటర్స్. ఇది చాలా ఈజీ డ్రైవింగ్. ఇది సైకిల్ లాగా ఉంది అసలు. స్కూటీలా ఉంటుంది సార్. అంటే ఏం లేదు, క్లచ్ లేదు, ఏం లేదు, ఆటోమేటిక్ కదా. ప్లస్ పెద్ద కార్ తోలుతున్నట్టు ఫీలింగ్ కూడా లేదు. ఈజీగా ఉంది. ఇది ఆటోమేటిక్, ఇది మాన్యువల్. ఇంకా హై క్రాస్లో టాప్ ఎండ్లో మాత్రమే సన్ రూఫ్ ఉంటుందన్నమాట. ఇది మిడ్ రేంజ్ ఇది. సో అన్నీ ఉంటాయి, సన్ రూఫ్ ఉండదు. సో ఏదో ఒకటి డ్రాబ్యాక్ ఉంటుంది. సో మనకి కంప్లీట్గా నచ్చేసింది, సూపర్గా ఉంది అనుకున్నప్పుడు ఏదో ఒకటి కనిపిస్తుంది అనమాట. సో ఇదేమంటే మిడ్ రేంజ్లో తీసేసుకుందాము, బాగుంది, ఫ్యామిలీ కార్ బాగుంది, పెద్దదిగా కావాలనుకుంటున్నాం కదా అనేసి అనుకుంటే సన్ రూఫ్ లేదు. సో సన్ రూఫ్ సేఫ్టీ కాదు, వద్దు అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. మళ్ళీ ఒక కార్ తీసుకోవాలి అంటే మనకి నచ్చిందంటే ఆ కార్లో ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే తప్ప మనకి ఆ కార్ తీసుకోలేము. ఏదో ఒక డ్రాబ్యాక్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఇంకా నాకు సుదర్శన్కి మాత్రం ఈ హై క్రాస్ చాలా నచ్చింది, చాలా బాగుంది. ఆ సన్ రూఫ్ ఒక్కటే అయ్యో అనిపించింది. అంటే మా బడ్జెట్లో తీసుకుందాం అనుకుంటే సన్ రూఫ్ ఒకటి అడ్డం వస్తూ ఉందన్నమాట ఇక్కడ దీంట్లో. సో అలా ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాము. ఇంకా ఒకసారి అనుకుంటాం ఏమంటే ఇప్పుడంతా వదిలే బుజ్జు, ఈ 1 year వదిలే, ఈ కారే పెట్టుకుందాము, ఇంకా చూస్తూ ఉందాము, వచ్చినప్పుడు మన నచ్చినప్పుడు తీసుకుందాంలే, తొందరపడొద్దు అనేసి ఇంకోటి అనుకుంటాము. సో అలా అనుకుంటూ ఉన్నాము, చూసుకుంటూ ఉన్నాము, అలానే అవుతూ ఉంది అది. కార్ మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో ఇంకా తీసుకోము కూడా నేను చెప్పలేకపోతున్నాను ఈ ఇయర్లో. ప్రెజెంట్ అయితే చాలా ఎక్స్ప్లోర్ చేసాము. ఇన్ని కార్స్ ఎక్స్ప్లోర్ చేయకూడదు, ఏదో ఒక కార్ చూసుకొని తీసేసుకోవాలి అనేసి అని మాత్రం అనిపించింది నాకు. అప్పుడు బెలినో తీసుకున్నప్పుడు అన్ని కార్స్ ఎక్స్ప్లోర్ చేయలేదు, అన్ని ఆప్షన్స్ కూడా మాకు అప్పుడు కనిపించలేదు. ఇప్పుడు ఎందుకు ఇన్ని ఆప్షన్స్ చూస్తున్నామో మాకు అర్థం కాలేదు. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్కి ఏమంటే నేను చపాతీ చేద్దాము అనుకున్నాను. సో దీంతో చపాతీ చాలా ఈజీ అయిపోతా ఉంది. చెప్పాను కదా మీకు, నేను చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇది నాకు. మీకు లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశాను కూడా. ఇంకా చపాతీకి వెజిటేబుల్ కుర్మా కాదు, వెజిటేబుల్ కర్రీ లాగా చేశాను అనమాట. ఇంకా మీల్ మేకర్స్ కూడా వేశాను. హ్యాపీకి చాలా ఇష్టం మీల్ మేకర్స్ అంటే. సో ఆ రోజు రెసిపీ మాత్రం చాలా ఎమ్మీగా వచ్చింది. అంత ఎమ్మీగా వస్తుంది అనేసి నాకు తెలియలేదు అనమాట, అంత మంచిగా వస్తుంది, అంత టేస్టీగా వస్తుంది అనేసి. సో అలా వచ్చేసింది. ఒక్కొక్కసారి వెజిటేబుల్ కర్రీస్ భలే టేస్టీగా వచ్చేస్తూ ఉంటాయి నాకు. సో ఇంకా ఆ రోజు ఎమ్మీగా చపాతీ ఇంకా వెజిటేబుల్ కర్రీ తినేసాము. సుదర్శన్కి ఏమంటే మీటింగ్ ఉండింది. ఇంకా ఫస్ట్ అయితే టెడ్డీకి వేసి ఇచ్చేద్దాము, హ్యాపీకి నాకు వేసుకొని హ్యాపీకి తినిపిస్తూ నేను తిందాము అనేసి ఇంకా పెట్టుకున్నాము. వెజిటేబుల్స్ తింటా ఉంది. Right. We are not downloading the document. Thanks. Yeah. So, any questions you have on this page? Yeah. So, we are focusing on the search. ఇంకా అలా సుదర్శన్ మీటింగ్ ఉన్నప్పుడు, ఏదైనా కాల్ ఉన్నప్పుడు మేము ఇట్లా మూగ సైకిల్ చేసుకుంటూ ఉంటాము, స్లోగా మాట్లాడుకుంటూ ఉంటాము. హ్యాపీకి చూసారా అంత ఇష్టం వచ్చేసింది, 4 thumbs చూపిస్తూ ఉంది. అలా చూపించిందంటే ఎమ్మీగా ఉంది అనేసి. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా, అది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్, సో అదే నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.